సాధారణంగా ఒక ఐఏఎస్‌కి కుటుంబం ఎలా ఉంటుంది? తన భార్య, అదేవిధంగా ఒక పిల్లోడు లేదా ఒక అమ్మాయి. ఇంతకు మించి ఎక్కువ మంది ఉండరు. అంటే ముగ్గురు లేదా నలుగురుంటారు. అంతకు మించి ఇంకెక్కువ ఉండరు కదా! సో, ఇప్పుడు ఒక పెద్ద వార్తేంటంటే ఐఏఎస్ అధికారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అయితే ఈ వార్త బయటపడ్డది. వ్యభిచారం అనే మాట చాలా పెద్ద వార్త. ఎందుకంటే ఐఏఎస్ అధికారి అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారి మాట. అటువంటి పెద్ద అధికారి గురించి ఇటువంటి వ్యభిచారం అనే పదం వాడడం చాలా కష్టం అనిపిస్తుంది నాకు. సో, ఇదంతా ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని ఒక ఐఏఎస్ అధికారి ఒక ఇల్లు కట్టించుకున్నాడన్నమాట అక్కడ. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా గాని ఉద్యోగం వస్తే గనక ఈ డబ్బులు జీతాలు వచ్చిన తర్వాత ఆ డబ్బుల్ని ప్రాపర్టీ మీద పెడతారన్నమాట. ఈ స్థలాలు కొనుక్కోవడమో, లేదా ఇల్లు కట్టుకోవడమో అయన్నీ చేస్తా ఉంటారు. సో, అదే విధంగా ఈ ఐఏఎస్ అధికారి ఏం చేశాడంటే ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని ఒక మంచి ఇల్లు కట్టాడు. దాంట్లోని ఒక 3, 4 స్టేర్‌లున్నాయి. దాంట్లో ఒక స్టేర్ మాత్రం అద్దెకిచ్చాడన్నమాట. 15,000కి అద్దెకిచ్చాడు. ఆ 15,000కి అద్దెకి తీసుకున్న వాళ్ళు ఎవరంటే, మేము కుటుంబ సభ్యులము. మేము నలుగురం ఉంటాం. మేము జీవనాధారం కోసమే ఇక్కడికొచ్చామని జెప్పేసి ఐఏఎస్ దగ్గర అగ్రీమెంట్ తీసుకొని, వాళ్ళు ఆ ఇంట్లో దిగారు. ఆ ఇంట్లో దిగి ఆళ్ళు చేసిన పనులేంటో తెలుసా? 3 నెలల నుంచి వ్యభిచారం చేస్తున్నారంట. బయట నుంచి అమ్మాయిలు తీసుకురావడం, విడోలు తీసుకురావడం, విటుల్ని తీసుకొచ్చి అక్కడ కల్పించడం. ఈ వ్యవహారం అంతా కూడా గుట్టు చప్పుడు లేకుండా అన్నీ నడిపిస్తున్నారంట. సో, చుట్టుపక్క వాళ్ళు ఉంటారు కదా! ఎవరో ఒకళ్ళు చూస్తారు. ఈ దొంగతనం, రంగుతనం అనేది ఈ రోజు కాకపోయినా రేపైనా బయటపడద్ది. సో, అదే విధంగా ఆ వ్యభిచారం 3 నెలల నుంచి చేస్తున్నారు. ఎవరికీ తెలీదనుకున్నారో ఏమో తెలీదు గానీ, ఆ చుట్టుపక్కల స్థానిక ప్రజలు దాన్ని గమనించి పోలీసులకి సమాచారం ఇచ్చారన్నమాట. ఎందుకంటే, వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక అమ్మాయిని తీసుకురావడం, అదే విధంగా ఆ అమ్మాయితో పలంగా వేరే వ్యక్తి రావడం, ఇయన్నీ కూడా గమనించిన స్థానికులు పోలీసులకు తెలియజేయడంతో, పోలీసులు సడెన్‌గా ఆళ్ళ మీద రైడ్ చేశారు. రైడ్ చేసి మొత్తం వివరాలను సేకరిస్తే, అసలు గుట్టు బయటపడిందన్నమాట. ఒక ఐఏఎస్ అధికారి దగ్గర 15,000కి అద్దె తీసుకొని, ఆ ఐఏఎస్ అధికారికి చెడ్డ పేరు తెచ్చేలాగా ఈ వ్యభిచారం చేస్తున్నారక్కడ. సో, ఐఏఎస్ అధికారి వెంటనే అది తెలుసుకున్న తర్వాత షాక్ గురయ్యాడు. నేను ఇచ్చిన ఇల్లు వ్యభిచారం చేస్తున్నారా? అని జెప్పి ఒకేసారి షాక్ గురయ్యి ఇమ్మీడియేట్‌లీగా ఆళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఆయన కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సో, ఈ విధంగా అయితే ఇల్లులు ఇచ్చేటప్పుడు దయచేసి తెలుసుకోండి. ఎవరికిస్తున్నాము అద్దెకి, ఆళ్ళెవరు ఉంటున్నారు ఏంటనేది. మీరు అద్దెకిచ్చేసి మీ పనిలో మీరు బిజీగా ఉంటే మాత్రం ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు 100% జరుగుతాయి. సో, మీకేమనిపిస్తుంది? ఇటువంటి కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదని జెప్పేసి మీరు కామెంట్ చేస్తారనుకుంటున్నా. అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి షేర్ చేస్తారనుకుంటున్నా. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.